హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తారు? పట్టు ఫ్యాన్సీ అలా చూద్దాం. ఆల్ వెరైటీస్. ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చి మనకి కంచిపట్టులో అక్షయ పట్టు అని చెప్పి డిజైన్ చేస్తారండి. బ్రైడల్ కలెక్షన్. కంచిపట్టులో అక్షయ పట్టు. అవునండి. ఓకే. మొత్తం కూడా ఏంటంటే పళ్ళు వచ్చే కాడికి ఒక 30 మీటర్ అంతా కూడా ఒక టిష్యూ పళ్ళు లాగా తీసుకుని దాంతో అంతా కూడా కట్ వర్క్ అంతా కూడా మనం పికాక్స్ హైలైట్ అయ్యే విధంగా మనం కట్ వర్క్స్ డిజైన్స్ అనేది చేస్తాం అనమాట. సైడ్ అడ్జస్ట్ వచ్చే కాడికి ఒక చిన్న టెంపుల్స్ లాగా ఇచ్చాము. దానిపైన మళ్ళీ ఒక 1 మీటర్ వచ్చే కాడికి అంతా కూడా పికాక్స్ అనేది మనం బుటీస్ అనేది కంటిన్యూ చేసామండి. పళ్ళు అనేది 2 పార్ట్ గా డిజైన్ చేసాము. సారీ మల్టీ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ డిజైన్. అవునండి. మొత్తం అక్షయ పట్టులో డిజైనర్ సారీ అంటాము. మొత్తం కూడా ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ కి ఏంటంటే మనం అంతా కూడా 2-3 కలర్ కాంబినేషన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ మీనా వర్క్ తో చేసామన్నమాట. ఒక చెట్టు లాగా తీసుకుని ఆ చెట్టు పైన ఒక పికాక్ కూర్చున్నట్టుగా మనం డిజైన్స్ అనేది చేసాము. ఒకటి వచ్చే వింగ్స్ అంతా కూడా జరీతో ఇచ్చి మళ్ళీ మీనా వర్క్ గ్రీన్ కలర్ వెల్వెట్ అయ్యే విధంగా ఇచ్చాము. ఆరెంజ్ ఇంకోటి వచ్చే పింక్ అండ్ లెమన్ ఎల్లో 4 కలర్ కాంబినేషన్స్ మనం శారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుంది. బోర్డర్ వచ్చేగాడికి మంచి కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తాం అన్నమాట. పైన బోర్డర్ కింద కూడా సేమ్ అదే కడ్డీ బోర్డర్ అండి. అది కడ్డీ బోర్డర్ ఇస్తూ చెట్టు అనేది మనకి బోర్డర్ పై నుంచి వచ్చే విధంగా మనం డిజైన్ చేసాం. బ్లౌజ్ కూడా మనం హెవీగా బ్లౌజ్ బ్రోకెట్ ఇచ్చాము. బ్లౌజ్ అంతా కూడా ఒక చిన్న లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేసాం అన్నమాట. ఆల్రెడీ మనకి బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దానిపైన మనకి ఎలివేట్ అయ్యే విధంగా లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చాం. బోర్డర్ కూడా మంచి కడ్డీ బోర్డర్ అండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 33,000 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 33,000 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ కంచి పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కాంచీవరం పట్టులోనే కంచి కామాక్షి పట్టు అండి. కాంచీవరంలోనే కంచి కామాక్షి పట్టు. అవునండి. ఈ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్స్ కి ఏంటంటే మనం పళ్ళు అంతా కూడా పికాక్ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చామండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా హెవీగా డిజైన్ చేసాం అనమాట. ఎక్కువ జరీ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ అంతా కూడా ఒక క్రాస్ లైన్స్ లాగా ఇస్తూ పళ్ళు మిడిల్ అంతా కూడా ఒక చిన్న రుద్రాక్ష డిజైన్స్ అనేది మనం డిజైన్ చేసాం. అండ్ క్రాస్ లైన్స్ మిడిల్ వచ్చే కాడికి పళ్ళు అడ్జస్ట్ అయ్యే కాడికి ఒక బోర్డర్స్ లాగా మనం టర్నింగ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేసాం. మ్యాంగోస్ డిజైన్స్ కూడా ఇచ్చామన్నమాట. పైన బోర్డర్ చిన్న కడ్డీ బోర్డర్ లాగా పైన షోల్డర్ వైపు బ్లూ కలర్ తీసుకున్నాం. పికాక్ బ్లూ మిడిల్ అంతా కూడా ఏంటంటే మనం మంచి పికాక్ డిజైన్స్ అనేది కట్ వర్క్ లాగా మనం హైలైట్ చేసామండి. ఒక క్రీపర్ లాగా డిజైన్స్ ఇస్తూ ఆ క్రీపర్ పైన నిల్చున్నట్టుగా మనం పికాక్ అనేది డిజైన్ చేసామన్నమాట. చాలా దగ్గరగా స్మాల్ టైప్ లో ఉందండి. డిజైన్ అంతా కూడా చాలా క్యూట్ గా డిజైన్ చేశారు. చాలా హైలైట్ గా ఉంటుంది. బోర్డర్ అనేది కింద బోర్డర్ చాలా బాగుంటుంది. మన పికాక్ బ్లూ నే తీసుకుని దాంతో అంతా కూడా పైతాని బోర్డర్ అనేది మనం బోర్డర్ లోనే ఇచ్చామండి. కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కడ్డీ బోర్డర్ లోనే మనము పైతాని బోర్డర్ అనేది ఒక ప్యారెట్స్ వచ్చే విధంగా డిజైన్ ఇక్కడ డబుల్ ప్యారెట్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒకటి మనకి ఎగిరి నిలబడుతున్నట్లుగా ఇచ్చారు. తర్వాత ఇంకొక 2 ప్యారెట్స్ ఇచ్చారు. ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారన్నమాట. మనకి కింద బోర్డర్ అంతా కూడా బ్లౌజ్ వచ్చేకాడికి కాంబినేషన్ పళ్ళు కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్స్ తో పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ చేసాం. మొత్తం కూడా గ్రీన్ అనేది మొత్తం కూడా మనకి ఒక డైమండ్ లాగా చిన్నగా ఉంటుంది అనమాట డిజైన్ అనేది. పైన బోర్డర్ స్మాల్ సైజ్ ఇచ్చేసారు సేమ్ సారీలో ఉన్నట్లే. కింద బోర్డర్ కూడా మనకి పైతాని బోర్డర్ ఏదైతే ఉందో డిజైనర్ బోర్డర్ పైతాని బోర్డర్ కంటిన్యూ చేసాం. హ్యాండ్స్ కూడా. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 15,750 రూపీస్. 15,750 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసిన సారీస్ బ్రైడల్ కలెక్షన్ సారీస్ అండి. ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి విఘ్నేశ్వరలో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులోనే డిజైనర్ అండి. లైట్ వెయిట్ కంచిపట్టులోనే డిజైనర్ సారీ. ఇది గోల్డ్ స్పాట్ కలర్ అండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక క్రీపర్ లాగా పళ్ళు అంతా కూడా మనం ఏంటంటే ఒక టర్నింగ్ బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నాం. డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా ఏంటంటే మధ్యలో వచ్చేకాడికి ఒక క్రీపర్ లాగా డిజైన్స్ ఇస్తూ దాని తర్వాత వచ్చేకాడికి ఒక టెంపుల్స్ లాగా ఇస్తూ మిడిల్ అంతా కూడా మనం రా సిల్క్ రాయల్ బ్లూ కలర్ తో మీనా వర్క్ ఇచ్చామండి. దాని తర్వాత ఒక జిగ్జాగ్ లాగా మనకి అరోమార్క్ లాగా ఇచ్చాం. తర్వాత వచ్చేకాడికి బుటీస్ లాగా ఒక 4 బుటీస్ మనం కట్ వర్క్ బుటీస్ ఇచ్చామండి పళ్ళు డిజైన్స్ లో బంచెస్ మోడల్. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. గోల్డ్ స్పాట్ కలర్ కి మొత్తం కూడా మనం మిడిల్ అంతా కూడా ఒక పట్టు డిజైన్స్ తీసుకున్నాం అనమాట. పట్టు థ్రెడ్ తీసుకున్నాం. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి పికాక్ గ్రీన్ తో బ్లూ కలర్ తో మనం అంటే ఈ 2 కలర్స్ కూడా ఇంతకు ముందు మనం పళ్ళు పార్ట్ లో చూసామండి. అవే కలర్స్ మనకి చిన్న బుటీస్ మోడల్ లో ఇచ్చారు. పైన 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద వైపు వచ్చేకాడికి చాలా పెద్ద బోర్డర్ అనేది ఇచ్చాము. దర్బార్ బోర్డర్
మంచి దర్బార్ బోర్డర్ లాగా కంటిన్యూ చేస్తూ దాంతో వచ్చేకాడికి కూడా మనం ఒక పళ్ళులు ఏదైతే బంచెస్ ఉన్నాయో పెద్దవి ఆ బంచెస్ అనేది కట్ వర్క్ లాగా మనం ఇక్కడ ఇచ్చామండి. ఒకటి వచ్చి రాయల్ బ్లూ ఇచ్చాం, ఇంకోటి వచ్చే కాడికి మనకి పికాక్ బ్లూ కి కింద వైపు మీనా వరకు మనం బ్లూ కలర్ ఇచ్చాం. దీనికి వచ్చే టోటల్ గా 2 కలర్స్ యూస్ చేశారు, మనకి ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారన్నమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారండి. పైన వచ్చేసరికి 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద వైపు చాలా పెద్ద బోర్డర్ ఇచ్చామండి, దర్బార్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8200 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కత్ పట్టు అండి. బాగుంటుంది సారీ. మంచి రాయల్ బ్లూ కి మనం మస్టర్డ్ ఎల్లో పళ్ళు ఇచ్చామన్నమాట. మిడిల్ అంతా కూడా ఒక జరీతో ఒక టెంపుల్స్ లాగా మనం పళ్ళు ఇచ్చామండి సారీ మిడిల్ లో. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ చాలా బాగుంటుంది. ఈ రాయల్ బ్లూ కి ఏంటంటే వైట్ కలర్ తో మనం ఇక్కత్ డిజైన్స్ అనేది చేసాం అనమాట. ఈ ఫ్లవర్ అనేది వెరైటీగా తీసుకుని సైడ్ వచ్చేకాడికి ఒక లీఫ్ లాగా, పైకి వచ్చేకాడికి ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనకి ఇచ్చామన్నమాట. మొత్తం శారీ అంతా కూడా వైట్ కలర్ తో ఇక్కత్ ఉంటుంది. పైన వచ్చేకాడికి రాయల్ బ్లూ కి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ ఇచ్చామండి బోర్డర్స్. దాని తర్వాత వచ్చేకాడికి ఒక క్రాస్ లైన్స్ లాగా మనకి కడ్డీ బోర్డర్ అనేది రాయల్ బ్లూ లో ఉంటుంది. అది పైన వైపు షోల్డర్ వైపు, కింద వైపు చాలా బాగుంటుందండి బోర్డర్, స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చాం. అదే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బోర్డర్ తీసుకుని వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో మనం ఇక్కడ డ్రాప్ డిజైన్ అనేది ఇచ్చాము. దానిపైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ అనేది మనము తీసుకున్నామండి జరీతో. ఆ కడ్డీ బోర్డర్ కూడా ఏంటంటే ఒక వేవ్స్ లాగా మనం బాగా చూసినట్లయితే ఒక వేవ్స్ లాగా మనం డిజైన్ చేసాం అనమాట. కడ్డీ బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం అనేది శారీ అనేది కంటిన్యూగా ఇట్లే ఉంటుంది ఆల్ ఓవర్ ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి పళ్ళు అండ్ బోర్డర్, బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ అనేది కింద పార్ట్ లో మిడిల్ లో వచ్చేది, అంటే శారీ ఎట్లయితే ఉందో అట్లాగే ఇచ్చేసారు. సేమ్ కడ్డీ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి డబుల్ ఇక్కత్ కాబట్టి 8200 పడుతుందండి. 8200 రూపీస్ కి సారీ అవైలబుల్. ఒక కొత్త వెరైటీ అండి, తంజావూరు సిల్క్. అవునండి. మనకి ఏంటంటే మంచి లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్ లోనే మంచి ఒక పిస్తా గ్రీన్ లాగా మనము కలర్ కాంబినేషన్స్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ప్రింట్ లాగా డిజైన్ చేసామండి. సైడ్ వచ్చేకాడికి ఒక కడ్డీ బోర్డర్ లాగా ప్రింటే అనమాట. కడ్డీ బోర్డర్ లాగా మనం లైన్స్ గా మనం ప్రింట్ డిజైన్ అనేది చేసాము. మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. బోర్డర్స్ మంచి రాసిల్క్ బ్లూ కలర్ రాయల్ బ్లూ అనేది ఇచ్చాము. రాయల్ బ్లూ అనేది ఇస్తూనే మళ్ళీ కూడా ఏంటంటే ఒక గోల్డ్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ తో మనం ఒక ఆరో మార్క్స్ లాగా ఒక బోర్డర్ అనేది కంటిన్యూ గా ఇచ్చామన్నమాట మిడిల్ లో. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చి మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా కంటిన్యూ గా వస్తుంది అన్నమాట. కింద వైపు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మిడిల్ లో వచ్చేకాడికి మంచి మ్యాంగోస్ అనేది మనం డిజైన్ చేసామండి. ఒక పిస్తా గ్రీన్ కలర్ ప్రింట్ అనేది చేసామన్నమాట. ఆ పెద్ద మ్యాంగోస్ ఇస్తూనే మళ్ళీ మిడిల్ లో వచ్చేకాడికి ఒక మీనా వర్క్ లాగా మనం గోల్డ్ కలర్ తో కంటిన్యూగా డిజైన్ ప్రింట్ అనేది ఇచ్చాం. ఇది అనేది శారీ అంతా కూడా కంటిన్యూగా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్. కింద వైపు బోర్డర్ మంచి కలర్ కాంబినేషన్స్ తో మళ్ళీ బోర్డర్ అనేది చేంజ్ చేసామండి. పైన వచ్చేకాడికి మనకి వచ్చి రాయల్ బ్లూ ఉంది. ఇక్కడ వచ్చేకాడికి ఒక రస్ట్ కలర్ అనేది బోర్డర్ అనేది మనం ఇచ్చాం. ఈ రస్ట్ కలర్ ప్యాచ్ వర్క్ ఇస్తూనే పైన ఏదైతే మనకి యారో మార్క్ లాగా బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ, తర్వాత రస్ట్ కలర్ తో బోర్డర్ ఇచ్చాం. బాగుంటుందండి. పైన వచ్చేకాడికి డిజైనర్ బోర్డర్స్ అనమాట. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చామండి. కాంబినేషన్ అనేది వెరైటీగా. ఓకే, రస్ట్ కలర్ అంటే కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని సేమ్ అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1850 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కలర్స్ ఉంటాయా వీటిలో? డిజైనర్ సారీస్ అండి. ఈ తంజావూరు సిల్క్స్ లో ఏంటంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీ. ఈ ఫ్యాబ్రిక్ లో మనకి డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ ఇది డిజైన్ మనకి కలర్స్ అనేది లేదు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వసుంధరా సిల్క్. ఓకే ఓకే, చాలా వెరైటీగా ఉంటుంది. మంచి బ్లాక్ కలర్ సారీ, లంగావోని అండి ఇది మోడల్. ఇది వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు డిజైన్ చేసాము. బ్లాక్ పైన ఒక ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ తో మనం కట్ వర్క్ లాగా ఒక ప్రింట్ మోడల్ ఇచ్చాం. దాని తర్వాత ఒక రెడ్ కలర్ తో లైన్స్ ఇచ్చాం అనమాట. ఈ విధంగా శారీ పళ్ళు అంతా కూడా మనం 1/2 మీటర్ పళ్ళు డిజైన్ చేసాం. పళ్ళు అడ్జస్ట్ లో కూడా మంచి బోర్డర్ అనేది ఉంటుందండి. హ్యాంగ్ అయ్యే దగ్గర షోల్డర్ బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఉంటుంది. మల్టీ కలర్ ఆల్ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ బోర్డర్ అనేది కింద వైపు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఇలాగే ఉంటుందండి. కుచ్చులోకి వచ్చేకాడికి చాలా బాగుంటుంది అనమాట శారీ.
మనకి పళ్ళు దగ్గర ఏదైతే కట్ వర్క్ పళ్ళు ప్రింటెడ్ ఇచ్చామో అదే విధంగా ఇక్కడ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చేకాడికి శారీ బేస్ కలర్ ఆఫ్ వైట్ వస్తుంది. ఆఫ్ వైట్ పైన బ్లాక్ కలర్ తో ఒక చిన్న చిన్న ప్రింట్స్ అనేది మనం డిజైన్ చేసాం. ఆ ప్రింట్స్ అనేది ఇస్తూ రెడ్ కలర్ తో మనం మ్యాంగోస్ అనేది డిజైన్ చేసాం. ఇక్కడ మనకి వేరియేషన్ తెలుస్తుంది చూడండి చాలా క్లియర్ గా. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా టోటల్ బ్లాక్ ఉంటుంది, ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది. మల్టీ కలర్ బోర్డర్ అనేది కుచ్చులోకి వచ్చేకాడికి కుచ్చులో బోర్డర్ కూడా మల్టీ కలర్ బోర్డర్ వస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ అనేది కూడా ఒక బోర్డర్ అనేది కంటిన్యూ చేసాం. ఇది శారీ మొత్తం కూడా కుచ్చులోకి లాగే వస్తుంది. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటుంది. ఇక్కడ రెడ్ కలర్ తో మనకి ప్రింట్ వచ్చింది. అలాగే బోర్డర్ లో కూడా మనకి రెడ్ కలర్ అనేది తీసుకున్నారు పళ్ళులో కూడా. సో ఇదే కలర్ కాంబినేషన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారన్నమాట. టోటల్ గా రెడ్ కలర్ మనకి బాగుంటుంది. మంచి కలర్ఫుల్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1300 పడుతుందండి. 1300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి మెయిన్ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిట్ చందేరి అండి, చాలా బాగుంటుంది. సంబర్ బేస్ లాగా, ఎందుకంటే ఇది చందేరి కాటన్ అన్నమాట. చందేరి కాటన్ ని మనం చాలా బాగా డిజైన్ చేసామండి. పళ్ళు అంతా కూడా ఒక కటి బోర్డర్ లాగా పళ్ళు తీసుకున్నాం అనమాట. ఒక చిన్న పళ్ళు కటి బోర్డర్ తో కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనం అంతా కూడా ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం చిన్న చిన్న బుటీస్ తీసుకున్నామండి. ఆ వీట్ కలర్ కాంబినేషన్స్ తోనే బుటీలో వచ్చేకాడికి ఒకటి పింక్ కలర్, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ తో మనం శారీ అంతా కూడా చిన్న డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. పైన బోర్డర్ వచ్చేది మంచి కటి బోర్డర్ ఒకటి కంటిన్యూ అవుతుంటుంది, ఒక చిన్న సైజ్ బోర్డర్. కింద బోర్డర్ చాలా బాగుంటుందండి, ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఒక ఇచ్చామన్నమాట. ఒక మ్యాంగోస్ బోర్డర్ ఇక్కడ ఒక డిజైన్ అంటే మొత్తం కూడా టర్నింగ్ బోర్డర్ క్రీపర్ లాగా వచ్చిందండి ఒక డిజైన్. ఇంకొకటి ఏమో మనకి బంచెస్ మోడల్ బుటీస్ లాగా ఇచ్చారు. లీఫ్ వచ్చింది, ఒక మ్యాంగోస్ లాగా కట్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. బోర్డర్ అనేది మనకి 2.5 మీటర్ వరకే ఉంటుందండి. కుచ్చులోకి వచ్చేకాడికి ఇలా వస్తుందండి బోర్డర్, సింగిల్ బోర్డర్. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్, ఓకే. టోటల్ గా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. 2 సైడ్స్ మాత్రం కడ్డీ బోర్డర్ అనేది కామన్ గానే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుంది. ప్యూర్ చందేరి కాటన్. ఓకే, ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ టిష్యూ. ఈ బనారస్ టిష్యూలో చాలా బాగా చేసామండి డిజైన్. గోల్డ్ కలర్ ఉంటుందండి సారీ మొత్తం. టిష్యూ అనగానే మనకి గోల్డ్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఈ టిష్యూ కలర్ కి ఏంటంటే పళ్ళు అంతా కూడా ఒక చిన్న రాయల్ బ్లూ తో పళ్ళు, ఒక సాటిన్ పళ్ళు లాగా ఇచ్చాము. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్ తోనే మనం ఏంటంటే ఒక ముగ్గు డిజైన్ లాగా మనము ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే అండి, ఫిల్లింగ్స్ కాకుండా ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే రాయల్ బ్లూ అనేది మనం ఇచ్చామండి. మొత్తం శారీ అంతా కూడా దగ్గరకు ఉంటుంది అనమాట ఈ ముగ్గు డిజైన్స్ అనేది. కింద బోర్డర్ అంతా కూడా రాయల్ బ్లూ తోనే కొంచెం చాలా పెద్ద బోర్డర్ తీసుకుని ఒక క్రీపర్ డిజైన్స్ లాగా మల్టీ కలర్ తో మనం ఇచ్చామండి. ఒక ఫ్లవర్ అంతా కూడా ఒక పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం ఒక ఫ్లవర్ డిజైన్స్, లీఫ్ వచ్చేకాడికి ఒక గ్రీన్ కలర్, అలా మన క్రీపర్ అంతా కూడా ఒక వీట్ కలర్ మస్టర్డ్ ఎల్లో తో మనం తీసుకున్నాం అన్నమాట. ఓకే, చిన్న చిన్న బర్డ్స్ కూడా డిజైన్ చేశారు. ఈ టర్నింగ్ క్రీపర్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అదే ఉంటుంది. సారీ అంతా కూడా డిజైన్ చాలా బాగుంటుంది అండి. ముగ్గు గానీ మొత్తం వెరైటీగా డిజైనర్ గా ఉంటుంది సారీ. దీంట్లో కలర్స్ ఉంటాయా? వీటిలో అంటే ఈ కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాయల్ బ్లూ అనేది గోల్డ్ కలర్ అనేది కామన్ గా అన్ని సారీస్ కి వస్తుందండి. ఇక్కడ మనం మెయిన్ కలర్ ఏదైతే చూస్తున్నామో బ్లూ కలర్, ఈ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో. ఓకే, బోర్డర్ మాత్రం సేమ్, పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి కడ్డీ బోర్డర్ లాగా కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు కదా క్రీపర్ పార్ట్ తో. వితౌట్ క్రీపర్ తో మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు అనమాట. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 1800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. కోటాలో వెరైటీ బ్లాక్ కలర్ సిల్క్ కోటా. ఓకే, మంచి బ్లాక్ కలర్ కి మనం ఏంటంటే ఒక యాంటిక్ లాగా గోల్డ్ కలర్ అండ్ యాంటిక్ జరీతో మనము బోర్డర్స్ పళ్ళు అనేది ఇచ్చామండి. ఒక వైపు వచ్చేకాడికి ఒక మంచి ఆరెంజ్ కలర్, ఇంకోటి పింక్ కలర్ తో ఒక బోర్డర్ లాగా సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చాము. పైన బోర్డర్ వచ్చేకాడికి మనకు ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని ఒక చిన్న పింక్ కలర్ తో మనం అవుట్ లైన్ అనేది ఇచ్చాము కడ్డీ బోర్డర్ దగ్గర. మిడిల్ డిజైన్స్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక ఎలిఫెంట్ తీసుకునే కాడికి ఎలిఫెంట్ అంతా కూడా ఒక గ్రీన్ కలర్ తో ఇచ్చాము. మిడిల్ లో వచ్చేకాడికి మీనా వర్క్ అంతా కూడా ఒక పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక వెరైటీగా మీనా వర్క్ అనేది తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక డాన్సింగ్ డాల్ అనేది తీసుకున్నామండి.
ఆ డాన్సింగ్ డాల్ అంతా కూడా గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చాము. మిడిల్ వచ్చేకాడికి ఆ రెండింటి మధ్యలో కూడా మనం ఒక చిన్న చిన్న బూటీస్ అనేది హైలైట్ చేసామండి. శారీ మొత్తం కూడా ఇదే విధంగా వస్తుంది, మొత్తం కంటిన్యూగా ఫుల్ శారీ అంతా కూడా. కింద బోర్డర్ చాలా బాగుంటుంది. కింద బోర్డర్ అంతా కూడా ఒక డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చాము. ఒక కింద వైపు వచ్చేకాడికి ఒక వేవ్స్ లాగా గ్రీన్ అండ్ పింక్ కలర్ తో ఒక వేవ్స్ లాగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది ఇస్తూ దానిపైన వచ్చేకాడికి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనం ఒకట ఇచ్చామన్నమాట. ఆ ఫ్లవర్ కూడా ఏంటంటే పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో 2 కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా. అవునండి, శారీ అంతా వీవింగ్ డిజైన్స్. ఇది మొత్తం కంటిన్యూ ఇదే విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుందండి. బోర్డర్ లోకి వచ్చేసరికి వీవింగ్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ డిజైన్ అనేది మిస్ చేశారు. వీవింగ్ బోర్డర్ చాలా బాగుంటుందండి. వీవింగ్ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1750 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ వచ్చేసి కోరా పట్టు చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ శారీ అన్నమాట. మనకి పళ్ళు అంతా కూడా ఏంటంటే ఒక చిన్న జరీ లైన్ లాగా మనం పళ్ళు బోర్డర్స్ తీసుకున్నామండి. కడ్డీ బోర్డర్ శారీ పైన అంతా కూడా మనకి ఒక చిన్న ప్లెయిన్ లాగే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా. ఎందుకంటే మనం బోర్డర్ అనేది స్కర్ట్ బోర్డర్ లో చాలా వెరైటీగా ఇచ్చాం కాబట్టి పైన వచ్చే కాడికి ఒక జరీ లైన్స్ లాగా మనకి కడ్డీ బోర్డర్ అనేది ఒక 5 లైన్స్ అనేది ఇచ్చాము. ప్లెయిన్ ఉంటుంది. కట్ బోర్డర్ చాలా బాగుంటుందండి. మొత్తం కట్ వర్క్ టర్నింగ్ బోర్డర్ లాగా ఇచ్చామన్నమాట. అది కూడా ఏంటంటే ఒక బోర్డర్ అదే లైన్స్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మొత్తం కూడా ఒక గ్రీన్ కలర్ అనేది మనం మంచి ఇది చేసామన్నమాట. దానిపైన వచ్చే విధంగా ఒక దానిపైన అంతా కూడా మళ్ళీ ఒక క్రీప్ బిగ్ సైజ్ లో ట్రీస్ ఇచ్చారండి. అది కూడా గోల్డ్ కలర్ అంటే పింక్ కలర్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ట్రీ డిజైన్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ గా ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది ఆల్ ఓవర్. ఫుల్ సారీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ అవైలబుల్ ఉంటాయండి, మంచి కలర్స్ వస్తాయండి. దీనికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ రాణి పింక్. మనం కాంట్రాస్ట్ కావాలంటే గోల్డ్ కానీ గ్రీన్ కలర్ తో మనం ఏదైనా వర్క్ చేయించుకున్నా కానీ సారీ చాలా బాగుంటుంది. 2 సైడ్స్ సేమ్ లైన్స్ బోర్డర్ 6 లైన్స్ ఇచ్చారు, సన్నటి లైన్స్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1875 రూపీస్ పడుతుందండి. 1875 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి జూట్ ప్రింట్ అండి. జూట్ ప్రింట్ బాగుంటుంది సారీ. లైట్ కలర్స్ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ కి కూల్ కలర్స్ లాగా మనకి ఇచ్చారన్నమాట ఇవి. ఓకే, మొత్తం లైట్ వీట్ కలర్ అండ్ క్రీమ్ కలర్. దానికి మనకి పింక్ తో మనకి డిజైన్ వచ్చింది. పళ్ళు డిజైన్ అంతా కూడా చాలా బాగా వెరైటీగా వచ్చిందండి. ఒక లీఫ్ డిజైన్స్ లాగా పళ్ళు తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక ఆఫ్ వైట్ వచ్చింది. దానికి వచ్చే కాటికి అంతా కూడా మనకి పింక్ కలర్ తో ఈనెల్ లాగా ఇచ్చామన్నమాట. మొత్తం కూడా పళ్ళు అంతా కూడా అదే విధంగా ఉంటుంది. పైన వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా ఒక వీట్ కలర్ లాగా ఇస్తూ కింద వైపు వచ్చే కాడికి ఒక మంచి పింక్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చామన్నమాట. మిడిల్ వైపు అంతా కూడా ఒక లేయర్ లాగా డిజైన్ అనేది చేసామండి. ఒక డైమండ్ షేప్ లాగా వచ్చే విధంగా లైన్స్ వైజ్ లైన్స్ అంతా కూడా మనం వీట్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ తో మనం లైన్స్ అంతా కూడా తీసుకున్నాం. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుంది. సేమ్ మనం పళ్ళులో ఏదైతే చూసామో డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇస్తూ మనం పింక్ కలర్ అనేది హైలైట్ చేస్తూ లీఫ్లు కూడా మనం లీఫ్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చింది. వీటిలో కలర్స్ కూడా ఏంటంటే మంచి కూల్ కలర్స్ వస్తాయండి. వీటిలో డిజైన్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, లైట్ కలర్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు. పింక్ అండ్ ఆఫ్ వైట్ గ్రే కలర్ కాంబినేషన్ లాగా. సారీలో మనకి ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా మనకి బ్లౌజ్ పార్ట్ లో కనిపిస్తున్నాయి. బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి మనకి 890 రూపీస్ మాత్రమే. ఓన్లీ 890 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ ఉంటాయండి. డిజైన్స్ అనేది సారీ చాలా బాగుంటాయి. డిజైన్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఓకే, ఇది వచ్చేకాడికి మనకి ఒక షేడెడ్ జార్జెట్ ఆరెంజ్ అండ్ పింక్ డిజైనర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ జార్జెట్. మనకు వచ్చేకాడికి షేడెడ్ అంతా కూడా కింద వైపు పింక్ కలర్ తీసుకున్నాము. పైన వచ్చేకాడికి మంచి ఆరెంజ్ కలర్ తో మనము షేడెడ్ అనేది తీసుకున్నామండి. ఈ శారీ అంతా కూడా మనం ఒక రిబ్బన్ వర్క్ అనేది డిజైన్ చేసామండి. రిబ్బన్ వర్క్ తో అవునండి. మొత్తం కూడా ఒక క్రీపర్ లాగా రిబ్బన్ లాగా తీసుకుని ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ జరీతో పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే విధంగా రిబ్బన్ వర్క్ అనేది అవునండి. బోర్డర్స్ వచ్చే కాడికి ఏంటంటే ఒక పింక్ అండ్ రిబ్బన్ బోర్డర్ తో మనము పైన ఒక చిన్న బోర్డర్
బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. దాని తర్వాత వచ్చేకాడికి ఒక మ్యాటీ లాగా ఒక ఆఫ్ వైట్ అండ్ వైట్ కలర్ తో మ్యాటీ డిజైన్ అనేది ప్యాచ్ వర్క్ అనేది ఒకటి ఇచ్చామండి. దాని తర్వాత కుందన్ లైన్స్ ఒకటి ఇచ్చాం. ఇదే బోర్డర్ ఏంటంటే పళ్ళు దగ్గర కూడా మన హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. ఈ మెయిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుందండి. ఈ రిబ్బన్ వర్క్ డిజైనర్ బోర్డర్ వచ్చేసి ఓన్లీ 2 సైడ్స్, అంటే కింద వైపు చాలా బాగుంటుందండి. అవునండి, కింద వైపు పింక్ కలర్ లో కూడా ఏంటంటే మనకి సేమ్ రిబ్బన్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఇది ఏంటంటే శారీ వేసుకున్నప్పుడు చాలా హైలైట్ గా ఉంటుంది. పైన షోల్డర్ సింగిల్ పెట్టుకున్నప్పుడు కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. కుచ్చులోకి అంతా కూడా మనకి ఆ రిబ్బన్ వర్క్ అనేది కంటిన్యూ వస్తుంటుంది. బ్లౌజ్ చాలా హెవీగా వస్తుంది. పీచ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన నెక్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా, అసలు ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా తక్కువ కనిపించే విధంగా ఇచ్చారు రిబ్బన్ వర్క్ తో. హ్యాండ్స్ కూడా చాలా హెవీగానే ఇచ్చామండి, ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 3000 పడుతుందండి. సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుంది. మ్యాంగో ఆరెంజ్ లాగా మనకి షేడెడ్ అనేది వస్తుంది. షిఫాన్ అనమాట. షిఫాన్స్ లోనే ఒక చిన్న లైన్స్ లాగా మనం డిజైన్ చేసాం అనమాట, సెల్ఫ్ లైన్స్ లాగా. బోర్డర్స్ వచ్చేకాడికి మొత్తం పిటాయి వర్క్ లాగా బోర్డర్ ఇస్తూ దానిపైన అంతా కూడా కుందన్ వర్క్ అనేది ఇచ్చాము ఒక బోర్డర్. దాని తర్వాత వచ్చేకాడికి ఒక పల్స్ వర్క్ అనేది మనం ఒక క్రీమ్ కలర్ తో తీసుకున్నామండి. క్రీమ్ కలర్ తో పల్స్ వర్క్ అనేది ఒకటి ఇస్తూ మధ్యలో కూడా మనం జరీ అండ్ పల్స్ తో ఒక లేయర్ లాగా ఒక బోర్డర్ అనేది ఇచ్చాం. 3 సైడ్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఉంటుంది. మనకి వచ్చేకాడికి ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 3 సైడ్స్ కూడా సారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కి మంచి కలర్ కాంబినేషన్స్ కి వచ్చేకాడికి మనం కుచ్చులోకి అంతా కూడా ఆఫ్ వైట్ కలర్ ఇచ్చామండి, క్రీమ్ కలర్. ఈ బోర్డర్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేసామండి. అంతా కూడా మనకి పళ్ళులో శారీ ఏదైతే కలర్ ఉందో మనకి అదే కలర్ థ్రెడ్ వర్క్ అనేది ఇక్కడ బోర్డర్ అనేది మనకి చేంజ్ వేరియేషన్ తెలుస్తుంది చూడండి. అంటే కుచ్చుల పార్ట్ లో ఉన్న బోర్డర్ కి సారీ మిడిల్ లో ఉన్నటువంటి బోర్డర్ కి చాలా వేరియేషన్ ఉంది. అదే విధంగా మనం పైన పల్స్ వర్క్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ దానిపైన వచ్చేకాడికి ఒక సీక్వెన్స్ వర్క్ అనేది మనం 0 సైజ్ నెట్టెడ్ పైన ఇచ్చామన్నమాట. మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది ఇస్తూ అది కూడా డైమండ్ షేప్ లో వచ్చే విధంగా మనం కంటిన్యూ చేస్తూ వచ్చామండి. మళ్ళీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 4 లైన్స్ అండ్ ఆరెంజ్ కలర్ మనం శారీలో ఏదైతే ఉందో మ్యాంగో ఆరెంజ్ కలర్ కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే పెట్టి కోట్ కూడా ఇదే కలర్ తో మనం ఇచ్చామండి, సాటిన్ పెట్టి కోట్ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది ఉంటుంది. బోర్డర్ ఏది ఇచ్చారండి? బోర్డర్ సేమ్ అండి, పల్స్ వర్క్ బ్లౌజ్. 2 సైడ్స్ ఉంది కదా హ్యాంగ్ అయ్యే పార్ట్ లో, పైన బోర్డర్ లో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ కాస్ట్ వచ్చి మనకి 3250 పడుతుందండి. 3250 రూపీస్ కి ఈ డిజైనర్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వరాలో ఇంకా చాలా ఉన్నాయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వరాలో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.